హాయ్ అండి, ఈరోజైతే మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏ మసాలా లేకుండా ఇంకా టమాటా కూడా వేసి ఇది ఎలా చేసేలో ప్రాసెస్ అయితే మొత్తం చూసేద్దాం. దీని ప్రాసెస్ చెప్పే ముందు మీకు ఒకటి చెప్తున్నానండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మటన్ నార్మల్గా మనం చేసుకునే దానిలలో చేస్తే మాత్రం మటన్ అనేది ఎక్కువ తొందరగా ఉడకదు. ఎచ్చిపచ్చిగా ఉంటే అలా తింటే కూడా కడుపు నొప్పి అట్లా వస్తుంది. అందుకే మనం కుక్కర్లో అయితే చేసుకోవాలండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను నా స్టైల్లో. ముందుగా అయితే ఆ ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ అయితే మనం సరిపడంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసి దాంట్లోనే ఆయిల్ వేడున్నప్పుడే మనం కొంచెం దాంట్లో అయితే గరం మసాలాలు అయితే వేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 2 వేసుకొని కొంచెం కలుపుకొని దాంట్లోనే ఇంకొంచెం కరివేపాకు కూడా వేసేయాలి. కరివేపాకు ఇలా వేయడం వల్ల అయితే కరివేపాకు మొత్తం మాడిపోకుండా కొంచెం మెచ్చిపచ్చి ఉండి చాలా టేస్ట్ బాగుంటుందండి. వేసిన కరివేపాకుని అయితే అస్సలు నేను పారేయకుండా తింటాను. ఎందుకంటే మన కళ్ళకి, హెయిర్కి కరివేపాకు అయితే చాలా మంచిదని చాలామంది చెప్తుంటారు కదా. ఆనియన్ మగ్గి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసి అది కొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గాక మనం తీసుకున్న మటన్ అయితే నీట్గా కడుక్కొని సైడ్కి అయితే పెట్టుకోవాలండి. సైడ్కి పెట్టుకున్న మటన్ అయితే మనం వాటర్ మొత్తం తీసేసి దాన్ని అయితే వేసేయాలి మనం చేసుకునే కర్రీ కుక్కర్లో. ఇదైతే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా కలపాలండి. ఇప్పుడే అయితే దీనిలో కారం కానీ అట్లా వేయొద్దు. ఇప్పుడు కారం వేయడం వల్ల కూర అయితే మొత్తం గలీజ్ అవుతుంది. చాలామంది కుక్కర్లో చేసిన మన అన్నీ ఒకేసారి వేసేసి కుక్కర్ పెట్టేస్తారండి. అట్లయితే చేయకండి. ఒకసారి ఇట్లయితే ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసి అయితే క్యాప్ పెట్టి పెట్టండి. ఇలా కలిపిన తర్వాత ఇది ఇలానే మూసి పెట్టాలండి. మొత్తం ఇప్పుడే వేసేసి అయితే విజిల్ పెట్టొద్దు. ఇది కొంచెం మటన్ అయితే మూసినాక కొంచెం అది వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ వచ్చినాక మన టేస్ట్కి తగ్గంత కారం పొడి అయితే వేసేయాలి. మనం కారం పొడి వేసుకోవాలండి ఇదే స్టేజ్లో. అంటే నేను ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా, ఆ ఉప్పుకు తగ్గంత కారం అయితే వేసుకోవాలి. కొంచెం మంది మర్చిపోయి అట్లయితే వేసుకోకండి. నేను ఫస్ట్ ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు మిరపపొడి ఒకటే వేసేస్తున్నాను. నేనైతే 1/2 కిలోనే ఉంది మటన్. ఆ 1/2 కిలో మటన్కి తగ్గంత 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఉప్పు అయితే పొడికి తగ్గంత వేసుకున్నాను. ఇలా మటన్లో వాటర్ వచ్చినాక వేయడం వల్ల మటన్కి కారం అనేది మంచిగా పడుతుందండి. ఇట్లా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొన్ని వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే పెట్టుకోవాలి. అట్లయితే విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అయితే ఫైనల్గా అయిపోతుంది. దీంట్లో ఎటువంటి మసాలా వేసుకోవాలని టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది. నాకు ఈ మధ్యన మసాలాలు వేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ అయితే వచ్చి కడుపు నొప్పి వస్తుందండి. అలా అని నేను ఏ మసాలా వేయకుండా నార్మల్గా సింపుల్గా చేశాను. మీకు గనక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.